మర్యాదగా ఉండండి. ఈ ఇంటి పేరు నిలబెట్టండి. ఇదిగో ఒక్కల విషయం మాత్రం మర్చిపోకండి. రండి లోపలికి. రా బుజ్జి కన్నా రారా. ఇవో రేయ్, మొదటిసారిగా ఈ ఇంటి గడప తొక్కావురా. మునిమనవుడివిరా, పిఠాపురం మునిమనవుడివి. ఈ ఇల్లు నీదేరా, నీదే. మరి మేం బయలుదేరతాం పిన్ని గారు. ఏమిటి బయలుదేరేది? గుమ్మం దాకా వచ్చి భోంచేయకుండా వెళతారా? లోపలికి వచ్చి భోజనం చేసి మరీ వెళ్ళండి. రండి, నా మునిమనవుడు చెప్తున్నాడు. అలాగే పినిగారు. రండి 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 వదిన గారు. రండి అన్నయ్య. లోపలికి రండి. రండి మా సీత. రే కన్నా, ఇది ముత్తవ్వ, పిఠాపురం పెద్ద పులి మంగమ్మగారి గదిరా. నీకోసం ఎంత ఆరాటపడి ఎంత పెద్ద గొడవ చేసి నిన్నిక్కడికి తీసుకొచ్చిందో నీకు తెలీదురా. నన్ను పెంచి పెద్ద చేసింది తనే. ముత్తవ్వ చాలా స్ట్రిక్ట్. ఒరే రేయ్, ప్రేమ కూడా అంతకన్నా ఎక్కువేరా, గుర్తుపెట్టుకో. సరే పద. రే కన్నా, ఇది మీ ముత్తాత జడ్జి జగన్నాథం గారి గది. చాలా పెద్ద ఆయన. ఎంత పెద్ద ఆయనో అంత పెద్ద మనసున్నాయన. నీతో ఎంత బాగా ఆడుకుంటాడో. నిన్ను గుర్రం ఆట, ఏనుగాట అన్నీ ఆడిస్తాడు. నీకు పద్యాలు భజనలు అన్నీ నేర్పిస్తాడు. నీ పేరు చెప్పి నీకు స్వీట్లు పెట్టి తను చాటుగా సగం లాగించేస్తాడు. నువ్వేం గొడవ చేయకు, తిననివ్వాలి. ఓకే? మంచి ముత్తాతరా, సరదాగా ఉండొచ్చు. నవ్విస్తాడు, నవ్వి తను ఆనందపడతాడు. అర్థమైంది కదమ్మా? సరే పద, మనం ఇంకో గదికి వెళ్దాం. ఇది మా అమ్మా నాన్నల గది. నీకు తాతయ్య నాన్నమ్మలరా. వాళ్ళు వీళ్ళు నిన్ను నేల మీద నడవనివ్వర్రా. పాపం, మా అమ్మని నేను చాలా బాధ పెట్టానురా. నన్ను ప్రేమగా పెంచే అవకాశం లేక చాలా మదన పడిందిరా తను. నాన్న, నువ్వే మా అమ్మకు ఆ లోటు తీర్చాలిరా. నీకు లాలపోసి జోల పాడుతుంది. నీ బోసి నవ్వులతో తను పడ్డ బాధంతా మర్చిపోయేలా చేయాలరా. నా బంగారు తండ్రి, నేను అందించలేని ముద్దు ముచ్చట్లు నువ్వే అందించాలి. తాతయ్య పొలం పనులు చూసుకోవటానికి ఊరెళ్ళాడు. వచ్చాడంటే నిన్ను భుజాల మీద నుంచి దించడు. తను ఏ ధ్యాసలో ఉంటే ఆ ధ్యాసే. ఆ ధ్యాస నీ మీదికి మళ్లించుకోవాలి. అర్థమైందా? సరేనా? వెళ్దామా? దా. ఇది పెద్దమ్మ పెదనాన్నల గదిరా. చాలా 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 మంచోళ్ళు. నేనే వాళ్ళని అనరాని మాటలన్నాను. ఈవేళ నువ్వు ఇంటికి రాగలిగావు అంటే అంతా వాళ్లదయ్యే. పెద్దమ్మ చాలా మంచిదిరా. మీ అమ్మని కంట్రోల్ చేయగలిగేది తనొక్కతే. అలా డాబా మీదకి వెళ్దామా? ఎక్కడికి వాడిని తీసుకెళ్తున్నావు? అలా డాబా మీదికి తీసుకెళ్లి చందమామని చూపిద్దామని. ఏంటి మచ్చమామని వీడికి చూపించేది?
అంతకన్నా పెద్ద మచ్చలున్నా నీ మొహం చూశాడుగా, చాలే. వాణ్ణి లైవ్. అయ్యో స్వర్ణ, ఎందుకు స్వర్ణ అలా మాట్లాడతావు? ఏదో వాడితో సరదాగా మాట్లాడదామని ఎత్తుకుంటుంటే అలా లాక్కుంటావేంటి? నాకు వాడితో గడపాలని ఉండదా? మీకు చాలా మందితో సరదాగా గడపాలనే ఉంది, కానీ మీ సరదా నా ప్రాణాల మీదకి తెచ్చింది. చూడు, లేనిపోని భ్రమలు పెంచుకోకండి. మీ చిత్తం ఎప్పుడు ఎవరి మీదకి మరలుతుందో, ఎవరి సరదాలు తీర్చాలనుకుంటారో తెలీదు. ఇప్పుడు నేనేడ్చిన ఏడుపు రేపు వీడేడ్చేలా చేయకండి. వాణ్ణి అలవాటు చేసుకొని రేపు మీకోసం వెతుక్కొని బాధపడాల్సిన పరిస్థితి తేవద్దు. స్వర్ణ, ఇంకా ఆ గతాన్ని ఎందుకు గుర్తు చేస్తున్నావు? నన్ను ఎందుకు బాధ పెడుతున్నావు? అంటే మీ గతం మీకు అంతగా బాధ కలిగిస్తుందా? వారి స్నేహం మిస్ అయిందని బాధపడుతున్నారా? నేననేది ఒకటి, నువ్వనేది ఇంకొకటి. అది మనకి మామూలేగా. నేనేమీ మీ మీద ప్రేమ పెంచుకొని రాలేదు. నా అక్క కాపురం గురించి, దాని మంచి కోరొచ్చాను. అనవసరంగా ఆశలు పెంచుకోకు. నాకేదో ఆశలు కలిగించాలన్న ప్రయత్నము చెయ్యొద్దు. ఏదో ఏదో ఉంటున్నామంటే ఉంటున్నామన్నట్టుగా అంటి ముట్టనట్టు ఉంటేనే మీకు మంచిది, నాకు మంచిది. వీణ్ణి నాకు దూరం చేయాలనే ప్రయత్నం చేస్తే వక్కలు పక్కన పెట్టి నేను వంకర మాటలు మాట్లాడాల్సి వస్తుంది. జాగ్రత్త. ఇప్పుడు అక్క కోసం రావచ్చు, రేపు ఆ దేవుడు కూడా నన్ను రప్పించలేడు. మొత్తానికి సమస్యలన్నీ కొలిక్కి వచ్చాయి. సీత నన్ను గొప్పగా అర్థం చేసుకుంది. సహకరించి తన చెల్లెల కాపురాన్ని కుదుటపడేయడమే కాదు, మొత్తం ఫ్యామిలీకే ఆనందం మిగిల్చింది. తను తాళి తీసేయన్నప్పుడు ఒళ్ళు జలధరించింది. షాక్ అయ్యాను. కానీ అది స్వర్ణకు షాక్ ట్రీట్మెంట్ అని అనుకోలేదు. రఘు, సీత, సారీ సీత, నిన్ను చాలా బాధ పెట్టాను. సమ్మెటతో నా గుండెల మీద చరచి సారీ అంటే సరిపోతుందా? బాధ సర్దుకుంటుందా? సమస్య పోతుందా? సీత, నువ్వు ఇలా అర్థం చేసుకుంటావని నేను అనుకోలేదు. మీ నాన్నమ్మ మాట విని అంత దూరం వచ్చాక ఇంకెలా అర్థం చేసుకోమంటా? వెళ్ళరా తీసే తాళి అనగానే నీ అడుగులు నా వైపు పడకుండా ఉండుంటే నీ మీద నా అభిప్రాయం మారేది కాదు. ఇలా అర్థం చేసుకునే అవసరం వచ్చుండేది కాదు. నో నానమ్మా, నా వల్ల కాదు అని ఒక్క మాట అన్నా నిన్ను నా గుండెల్లో నుంచి తీసి నెత్తి మీద పెట్టుకునేదాన్ని. కానీ మా నాన్నని నేను బలవంత పెట్టి పెళ్లి ప్రమాణాలు చదవమన్నప్పుడన్నా వద్దు మామయ్య గారు అని ఆయన మాటకి అడ్డుపడ్డారా? నీ అడుగులు ముందుకి పడకుండా ఆగినా జీవితకాలం నీ అడుగులో అడుగు వేస్తూ నడిచేదాన్ని. నాకిప్పుడు ఆ నమ్మకం పోయింది. నీ వెనకాల అడుగు వేయడానికే నాకు భయంగా ఉంది.
నీ ప్రేమ మీద నాకు అనుమానం కలిగింది. నీతో ప్రయాణానికి భరోసా లేకుండా చేశావు. నాకు అత్తగారు మిమ్మల్ని అప్పగించిందని నేను మిమ్మల్ని నా రెప్పల్లో దాచుకుందాము అనుకున్నాను. కానీ ఇవాళ నానమ్మే నా సర్వస్వం అని నా కంట్లో నలుసల్లే నన్ను బాధపడేలా చేసి కన్నీళ్లు కార్చేలా చేశావు. సీత, అన్నీ తెలిసి నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. నేను నిజంగా తాళి విప్పుతాననుకున్నావా? అందులో అనుమానమేముంది? స్వర్ణ ఆగు బావా అనకపోయుంటే అంత దాకా వచ్చిన వాడివి ఆగుతావని ఎందుకనుకుంటాను? తాళి విప్పినా అది నాన్నమ్మ కోసం, నా తమ్ముడు కోసమే అని సమర్థించుకునేవాడివి. నా అదృష్టమో దాని అదృష్టమో తిరిగి ఇంటికి రాగలిగాము. కానీ నా అనుకునే వాళ్ల మీద పూర్వం ఉన్న నమ్మకం లేకుండా పోయింది. సీత, ప్లీజ్, నేను గ్యారంటీగా తాళి విప్పేవాణ్ణి కాదు. నానమ్మ కూడా విప్పనిచ్చేది కాదు. ఏదో స్వర్ణలో మార్పు కోసం నువ్వు చేసిన ప్రయత్నానికి తోడుగా ఉండాలనే కానీ నిన్ను వదులుకుంటానా సీత? సీత, నా ఆరో ప్రాణం కాదు, అసలు నా ప్రాణమే నువ్వు. నువ్వు లేకుండా నేను లేను. ఇవన్నీ చెప్పుకోవడానికి బావుండే మాటలే రఘు. కానీ నీ చేతల్లో ఈ మాటలకి అర్థం కనిపించటం లేదు. ఇప్పుడు ఇంతదాకా అంతదాకా అని కాదు గాని అసలు నన్ను నీ చెల్లెలతోనే తిరిగి రాని ఎందుకన్నావు? అది మీ నాన్నమ్మ పలికించిన పలికే కదా? నిజంగా నీ ప్రాణం అని నువ్విప్పుడు అన్నది నిజమే అయితే ఆ ప్రాణాన్ని దూరంగా ఉండు అని ఎలా శాసించగలిగావు? ఆ ప్రాణం నీ నుంచి దూరంగా ఉంటుంటే ఎలా నువ్వు ఉండగలిగావు? ఎదురుపడ్డప్పుడల్లా ఎందుకు నువ్వు ఒక్కదానివే వచ్చావని ఎందుకు ప్రశ్నించావు? ఎదురుగా నీదైన ప్రాణం కనిపిస్తుంటే గుండె దగ్గరికి ఎందుకు ఆహ్వానించలేకపోయావు? మీ నాన్నమ్మ నీ మీద అంత ప్రభావం చూపిందా? ప్రాణం లేకపోయినా బ్రతికేంత స్థితికొచ్చావు. తర్వాత నువ్వు నా ఊపిరి, నువ్వు నా ప్రాణం, నువ్వు నా శ్వాస అంటే ఎలా నమ్మకం కలుగుతుంది? నువ్వు గీత అనుకుని గీచిన మంగమ్మ గారి రేఖ మన మధ్య ఇవాళ గోడగా నిలిచింది. ఈ పరిస్థితుల్లో నేను నీకు కనిపించే ఛాన్స్ లేదు, నువ్వు నాకు కనిపించే అవకాశం లేదు. ట్రాన్స్పరెన్సీ వచ్చేదాకా దయచేసి నాకు దగ్గరగా నిలవాలనే ప్రయత్నం చేయొద్దు. బంధం మీద నమ్మకం పోయింది, కేవలం బంధుత్వం మాత్రమే మిగిలింది. నా నుంచి ఏమీ ఆశించొద్దు. మన మధ్య దూరం దగ్గరవ్వాలంటే కాలం నమ్మకం కలిగించాలి. సీత, సీత అన్న ప్రతి అక్షరం కరెక్టే. నేనే తప్పు చేశాను. ఎలా అయినా సీత మనసులో నా మీద ఉన్న కోపం తగ్గేలా ప్రవర్తించాలి. తన కోపంలో న్యాయం ఉంది. నా అన్యాయాన్ని సమర్థించుకోవడం తప్పే అవుతుంది. ఓ మై గాడ్, తెల్లారిపోతుంది. త్వరగా మసీద్కి వెళ్ళాలి.
అల్లా, నాకు సీతే ప్రాణం అని నీకు తెలుసు. నా తమ్ముడి కాపురం చల్లగా ఉండాలని నేను అలా ప్రవర్తించాను. కానీ సీతను కాదనుకునేవాడినా. కానీ సీత నాకు పరీక్ష పెట్టింది. నేను ఈ పరీక్ష తెలుసుకోలేకపోయాను. నేను చేసింది తప్పే కావచ్చు, కానీ అది తన చెల్లెలికి, నా తమ్ముడికి, వాళ్ళ సంసారానికి మేలు జరగాలనే కానీ మరో ఉద్దేశం లేదు. కాస్త కఠినంగా ప్రవర్తించి సున్నితమైన సీత మనసు గాయపరిచాను. అది నిజం. అందుకు నన్ను నువ్వు క్షమించాలి. తను నన్ను క్షమించి నన్ను అర్థం చేసుకునేలా చేయాలి. ఒకరి కాపురం నిలబెట్టాలని చూసినందుకు మా కాపురంలో కలతలు రానివ్వకు. నన్ను ఆశీర్వదించు తండ్రి. నా చెల్లెలి కాపురంలో ఇంకెలాంటి కలతలు రాకుండా చూడు అల్లా. బిడ్డకి 12 సంవత్సరాలు వచ్చేదాకా ఏవో గండాలున్నాయన్నారు. వాడికి ఏ అపాయం రాకుండా కాపాడే బాధ్యత నీదే అల్లా. నువ్వే రక్షగా ఉండాలని నీ దీవెన కోరి నీ దగ్గరికి వచ్చాను. రక్ష ఇచ్చి రక్షించు. ఇది తీసుకోండి అమ్మా. ఈ తాబేజ్ బాబు చేతికి కట్టండి. నాకు తెలుసు సీత, నువ్వు నన్ను వదిలిపెట్టి ఉండలేవు. ఎక్కడ ఏం మాట్లాడాలో అక్కడ అది మాట్లాడు. స్థలం చూసి మాట్లాడడం నేర్చుకో. సీత, సీత, సీత. సీత, సీత ఆగు. సీత, మనసులో అంత మమకారం, ప్రేమ ఉండి ఎందుకు బయటపడకూడదనే ప్రయత్నం చేయడం? నా మీద ప్రేమ లేదా? నిజంగా అంత కోపం ఉందా? చివరికి ఇలా నన్ను అబద్ధాలు కోరు అనేదాకా వచ్చేవరకు సీత, మరి లేకపోతే ఏంటి? నాకు ప్రేమ ఉండేది, అభిమానం ఉండేది, కానీ అవెప్పుడూ దాచుకోలేదు. ఒకప్పుడు నాకు నిశ్చితార్థం అయిందని తెలిసా కూడా నువ్వు ఐ లవ్ యూ అన్నప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. తర్వాత జాలేసింది. ఆ తర్వాత ఆయన అనుమానం, నీ ఓదార్పు ఓ మంచి అభిప్రాయాన్ని ఏర్పరిచింది. అప్పుడు మోసం చేశావు, కోపం వచ్చింది. ఇలా చాలాసార్లు కోపం వచ్చింది. ఇది అబద్ధమైతే అది అబద్ధమవుతుంది. అవన్నీ అబద్ధాలైతే నా మనస్తత్వానికి, గుణానికి మాయని మచ్చలవుతాయి. అబద్ధాల కోపం, నిజమైన కోపం అంటూ 2 రకాలు నాకు లేవు. కోపం కోపమే. నా ప్రేమైనా కోపమైనా దాపరికం లేనివే కానీ నన్ను నేను దగా చేసుకుంటూ బ్రతికేదాన్ని కాదు.